రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ, నా అభిమానులకి, మిత్రులకి అందరికీ కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి పిల్లి సూర్యప్రకాష్ని ఎమ్మెల్యే గెలిపించాలని చెప్పేసి 30 సంవత్సరాలు నన్ను పెంచి పోషించినటువంటి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను అభ్యర్థించదలుచుకున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో నేను సిద్ధం, మీరు సిద్ధమా అనేటువంటి పిలిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వేదిక ద్వారా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి నేను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడానికి మీరు సిద్ధమా లేదా అని అడగడానికి ఈ పిలిపించాను. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం రామచంద్రపురం నియోజకవర్గంలో పిల్లి సూర్యప్రకాష్ గారిని ఎమ్మెల్యే గెలిపించడానికి నా కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలనేటువంటిది, సిద్ధంగా ఉన్నామనేటువంటిది కూడా ఈ సభాపం. టీడీపీకి జెండా కట్టే దిక్కు లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీకి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో జెండా కట్టే పరిస్థితి లేక దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచో తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేటువంటిది. అంటే నేను కూడా మెండపేట వెళ్ళాను, పక్క నియోజకవర్గం నుంచి. ఒక సరైనటువంటి నాయకుడిని తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికన్నా పోటీ చేయొచ్చు. మీరు తీసుకొచ్చినటువంటి నాయకుడు సరైన నాయకుడా కాదా అనేటువంటిది ప్రజలు తెలుసుకుంటారు. మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీకు ఎందుకు తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేయాలి, వాళ్ళ అభిప్రాయానికి ఏమాత్రం విలువ లేనటువంటి పరిస్థితుల్లో ఆత్మవంచంతో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. ఈవేళ ఆత్మ విమర్శన చేసుకోండి అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.